హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే ఏమిట్లేం లేకుండానే బావా బామర్దులు వచ్చేసేసి జీవో కాపులేని తప్పు తడకలు లెక్క చదువుతాడు. ఒక ఆయన వచ్చేమో తెలంగాణ బిడ్డలకి ఏదో అన్యాయం జరిగిపోతుందని చెప్పి మాట్లాడతాడు. జీవో కాపీ 33ని పట్టుకొని ఏది మెడికల్ అండ్ దీనికి సంబంధించి అరే ఉన్నటువంటి నిజాలు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత తీసుకొచ్చినటువంటి జీవోలైనా ఏదైనా తెలంగాణ బిడ్డలకు మంచి జరగాలి. కొత్త జీవో 10 సంవత్సరాల తర్వాత తీయాల్సినటువంటి అవసరం ఉంది, తీసినాము. తద్వారా 299 ఎంబీబీఎస్ సీట్లు తెలంగాణ బిడ్డలకు ఎక్స్ట్రా మనకు వస్తున్నాయి అనేటటువంటిది మనము అందరం హర్షించదగ్గటువంటి విషయం. అంతేకాదు 6వ తరగతి నుంచి 12వ తరగతి దాకా ఉంటున్నటువంటి దాన్ని 9వ తరగతి నుంచి 12వ తరగతి దాకా తీసేసిరు. ఇదేదో తెలంగాణ బిడ్డలకు అన్యాయం జరుగుతుందనంటే ఒక మచ్చుకు నేను చెప్పేసేస్తున్నా. ఇతర ప్రాంతం నుంచి ఆంధ్ర ప్రాంతం నుంచి వస్తున్నటువంటి పిల్లలందరూ కూడా 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు పెట్టినటువంటి దాంట్లో 6 నుంచి 9 6, 7, 8, 9 కంటిన్యూస్ గా 4 సంవత్సరాలు చదువు ఉండాలనేటటువంటి నిబంధన దాంట్లో ఉంది. ఈ 4 సంవత్సరాలు ఏ ప్రైవేట్ స్కూల్లో దగ్గరికి పోయి సర్టిఫికెట్లు తీసుకొని వస్తుండ్రు. మన తెలంగాణ బిడ్డలకు రావాల్సినటువంటి సీట్లు కొట్టేసేస్తున్నారు. అట్లాంటి విషయంలోనే దర్యాప్తులు కూడా జరుగుతున్నాయి 20 మంది మీద కేసులు అయి. అట్లాంటిది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జీవో 33 పేరుతోటి ఆ నిబంధనలని 9, 10, 11, 12 తరగతులు ఇక్కడనే చదువు ఉండాలనేటటువంటి అంశం దేనికోసం అన్నామండి? ఎందుకంటే 10వ తరగతిలో ఎస్ఎస్సి ఉంటది కాబట్టి, 12వ తరగతి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ కాబట్టి, ఈ రెండు కూడా ప్రభుత్వం ఇచ్చేటటువంటి సర్టిఫికెట్లు కాబట్టి ఎవరో ప్రైవేట్ స్కూల్ వాడు ఇష్టం వచ్చినట్టు కాగితాలు ఇస్తే అవే తీసుకొని వచ్చి సీట్లు తీసుకునేటటువంటి దానికి ఫుల్ స్టాప్ పడాలి అని అంటే ఈ ప్రభుత్వం కూడా గుచ్చేటటువంటిదే ఉండాలి అని చెప్పి 9వ తరగతి నుంచి 12వ తరగతి దాకా కంటిన్యూస్ గా చదువు ఉండాల్సిందే అని చెప్పి అన్నాం. అంతేకాదు ఆప్షన్ తెలంగాణలో అయితే తెలంగాణ స్థానికత మీద వాళ్ళు రుజువు చేసుకోవాల్సినటువంటి రెసిడెన్షియల్ ప్రూఫ్ ఉన్న సరిపోతుందని అదే జీవోలో చెప్తున్నాను. ముఖ్యంగా చెప్తారు హరీష్ రావు గారు, ఎవరిని తప్పుదారు పట్టిద్దాం అనుకుంటారు మీరు? ఎందుకు ఈ మోసపూరితమైనటువంటి ప్రచారాలకి పూనుకున్నారు? ప్రతిపక్షంలో ఉంటే బాధ్యతగా మెలవద్దు అనేటటువంటి రూల్ గిట మీరు ఏమైనా రాసుకుంటారా? భావ బొమ్మర్తులు అండ్ సైన్యం చేసేటటువంటి దుష్ప్రచారాలని ప్రజాస్వామ్యబద్ధంగా కాంగ్రెస్ ప్రభుత్వము మేము సహనంతోనే భరిస్తున్నాము. ప్రతి దానికి కూడా తిప్పికొట్టేటటువంటి వ్యవస్థ ఉంది. కానీ దేనికైనా ఒక హద్దు ఉంటది. హద్దులు దాటి భాషలు మాట్లాడినా, పోస్టులు పెట్టినా, దుష్ప్రచారాలు చేసినా చట్టపరమైనటువంటి చర్యలు తప్పవని చెప్పి మేము హెచ్చరిస్తా ఉన్నాము. మీరు చేసేటటువంటి బూటకపు ప్రచారాలు ఎక్స్పోజ్ అయినాయి. అటు జీవో 33కి సంబంధించినటువంటి అంశాలైనా లేకపోతే ఇటు కేటీఆర్ గారు చేసినటువంటి బోగస్ కంపెనీలకు సంబంధించినటువంటి ఎంఓయూలైనా మీరు ఏదైనా ఉంటే సహేతుకమైనటువంటి వాదనతో ముందుకు రండి. అది తెలంగాణ మెడికల్ అండ్ డెంటల్ కాలేజెస్ అడ్మిషన్ విషయమైనా మనం మాట్లాడదాం. చర్చ పెట్టుంది. బాధతో పొద్దున్నైతే టీవీ డిబేట్ వాళ్ళు కాగితాలు చూపించుకుంటూనే మాట్లాడుతున్నాం. ఏముంది అయితే ఇంట్లో తప్పు చూపెట్టు అని అంటే ఈ రోజు కూడా అని అంటారు. ఆయన మెదడు, కేటీఆర్ గారి మెదడు తలకాయలకించి మోకాలకించి అరికాలకి పోయిందో ఏమో. 7 గంట బ్రహ్మాండంగా ఉంది. 10 లక్షల క్యూసెక్ల నీళ్ళు అంటే పోతుంటే నిలబడ్డదట. సామర్థ్యం అనేటటువంటిది పోతుంటే నిలబడే దాని మీద ఉండదు. గేట్లు బంద్ చేస్తే ఎన్ని నీళ్ళు ఆపుతుంది అనే దాన్ని బట్టి ఉంటది. తెలివి రోజు కింద అరికాలకు పోతున్నట్టుంది మీకు. ప్రజలకి తెలివి తక్కువదని చెప్పి చిన్నగా చూసి చేసేటటువంటి ప్రకటనలు బంద్ చేయండి. ప్రచారాలు కూడా బంద్ చేయాలి. కాంగ్రెస్ పార్టీ అదే విధంగా మరి తెలంగాణలో ప్రభుత్వం అనేటటువంటిది అందరితో మంచిగా, సహేతుకంగా, పారదర్శకంగా అందరికీ కూడా గవర్నెన్స్ అందాలనేటటువంటి సదుద్దేశంతో ముందుకు పోతున్నాం. కానీ దుష్ప్రచారాలు చేసి మేము పబ్బం గడుపుకుంటామంటే మాత్రం మీరు ఖచ్చితంగా ఊసలు లెక్క పెట్టేటటువంటి రోజులు వస్తాయి చెప్తున్నా. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.